పత్రికల్లో మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయం 17వ వచనం. అయ్యా, 2వ అధ్యాయం 17వ వచనం. చదువు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అది దైవ చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. సినిమా వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లుగా బిల్డప్ ఇచ్చారు కదా, జనాలు అసలు నిజంగా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ పక్కన వీళ్ళు ఫోటోలు పెట్టి ఎంత ఆనందిస్తారో ఇప్పుడు సినిమా వాళ్ళని చూస్తే. మనకు ముందు తరంలో కూడా చాలామంది సినిమా యాక్టర్లు ఉన్నారు, అప్పట్లో టాప్లో ఉన్నోళ్ళు స్టార్లు. ఇప్పుడు వాళ్ళని ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? పోనీ నాయకులు, అధికారులు పట్టించుకుంటున్నారా? ఎందుకు? వాళ్ళు లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవము డబ్బు వెంట పరిగెత్తి స్వీయ చిత్తమును నెరవేర్చి లోకములో గనులుగా ప్రసిద్ధిగాంచారు. వాళ్ళతో పాటే వాళ్ళ పేరు ప్రతిష్టలు, పలుకుబడులు, వాళ్ళని గనపరిచే వాళ్ళు మొత్తం పోయారు. ఇప్పుడు వాళ్ళని అనుకునే నాథుడు లేడు. కానీ దైవ చిత్తమును నెరవేర్చడానికి తమను తాము అప్పగించుకున్న పరిశుద్ధ ప్రవక్తలు, భక్తులు, అపోస్తలు, ఒక్కసారి వాళ్ళ జీవితాలు మీరు చూడండి. వారు మృతి నుండి ఉండి మనతో మాట్లాడుతూనే ఉన్నారు, వారు ప్రశంసింపబడతానే ఉన్నారు. పౌలు 1900 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని విడిచాడు. 1900 సంవత్సరాల క్రితమే అనుకోండి ఇంచుమించు. పౌలు అనే ఈ ఒకడు 1900 సంవత్సరాలుగా ప్రజల చేతుల్లో గుర్తింపబడతానే ఉన్నాడు. ప్రజల నాలుకల మీద అతని పేరు వస్తానే ఉంది. అప్పుడే పోయాడా? ఉన్నాడా ఇంకా పౌలు? ఆనాడు ఉన్నాడు, తర్వాత కూడా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు మనమందరం ఎత్తబడి అక్కడికి పోయిన తర్వాత కూడా పౌలను ప్రశంసిస్తూనే ఉంటాం. దైవ చిత్తం చేసేవాడికి దేవుడిచ్చేటువంటి శాశ్వతత్వం అది. అందుకే నేను మొత్తుకునేది, సొంత చిత్తాన్ని సమాధి చేయండి. చిత్తం నెరవేర్చిన వాడికి దేవుడిచ్చే స్థిరత్వం ఎంత గొప్పదంటే, మోషే ఎప్పటివాడు, అబ్రహాం ఎప్పటివాడు, హనోక్ ఎప్పటివాడు, నోహ్ ఎప్పటివాడు, సమూయేలు, దావీదు ఎప్పటివాళ్ళు? 1000 సంవత్సరాలకు ముందున్న వాళ్ళు. కానీ ఇప్పటికీ వాళ్ళ పేర్లు జనం పెట్టుకుంటున్నారు, వాళ్ళ చరిత్రలు చదువుతున్నారు, వాళ్ళ భక్తిని మాదిరి తీసుకుంటున్నారు, వారి నుంచి వచ్చిన మాటల్ని దైవ వాక్యముగా గౌరవిస్తున్నారు. అది కదా జీవితం, అది కదా జీవితం. దేవునికి చెప్పు స్తోత్రం.